వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుము. ఇశ్రాయేలీలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇంకా వారికి వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పుడు వాగ్దానంగా వారికి ఇవ్వబడిన వాక్యం ఇది. వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ ముందర వెళ్తాను అని చెప్తున్నారు. నీకు ముందర నడుచువాడు. ఎవరన్నా ఒకళ్ళు ముందు నడిచినప్పుడు మనకు మార్గం విషయంలో ఎటువంటి సందేహం ఉండదు. చాలా ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఏదన్నా ఆటంకాలు అడ్డులు ఉన్నా కూడా ముందు వెళ్ళే వాళ్ళు తీసేస్తారు. కాబట్టి ముందు ఒకళ్ళు వెళ్తే వెనక వెళ్ళే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు ముందుగా నేను వెళ్తాను, నీకు మార్గము సరళం చేస్తాను, ఆయన నీకు తోడై ఉండును. ఈ తోడై ఉండను అంటే ఆయన ఎల్లకాలం ప్రతి క్షణం నీకు తోడై ఉంటాను అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు చిన్న బిడ్డలు కనుక చూస్తే కొన్నిసార్లు మనం ఏడవటం చూస్తాం, పెద్దవాళ్ళు కనపడకపోతే. ఎందుకంటే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారేమో అని భయంతో వారు ఏడుస్తున్న సందర్భం చూస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని విడవను, ఎప్పుడు మీకు తోడై ఉంటాను. కాబట్టి భయపడకండి, విస్మయం పొందకండి. మీ ప్రతి పనిలో కూడా నేను మీకు ముందు వెళ్తాను, అలానే కాకుండా మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు విడిచి వెళ్ళను అని. ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరు ఉంటారండి? మన దేవుడు మనకు ప్రతిదినము మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రత్యేకించి ఇక్కడ యెహోషువకి వాగ్దానం చేయబడిన వాక్యంగా కనపడుతుంది. యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. ఇంతమందిని తీసుకొని కొత్త ప్రదేశంలోకి వెళ్తున్నాడు కాబట్టి యెహోషువని ధైర్యపరిచి బలపరుస్తున్న వాక్యం ఇది. కాబట్టి ఈ దినము మనకి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యం తీసుకుందాం. దేవుడు మనకు ముందుగా వెళ్తానంటున్నాడు, మనకు తోడై ఉంటానంటున్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మన జీవిత గమ్యంలో ధైర్యంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్యా, నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యం నిమిత్తమై నీకు వందనాలు తండ్రి. మాతో ఉండే దేవుడు, ఒకసారి నీ వాక్యం మాకు అనుగ్రహించబడిందంటే నీ వాగ్దానములు ఎప్పటికీ నెరవేరినవై ఉంటాయి నాయన. ఏ పొల్లు కానీ కొమ్ము కానీ తప్పుకోదు కనుక తండ్రి, ఈ దినము మీరు మాకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము గొప్ప కార్యాలు చూచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.